Hi friends, welcome to my YouTube channel. It's Unblocked. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించిన భజే వాయువేగం ఒక సాలిడ్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా మన అంచనాలను అందుకోలేదు, ఇప్పుడు తెలుసుకుందాం. వెంకట్ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. రాజన్న వెంకట్ ని అక్కును చేర్చుకుని తనకు సొంత కొడుకు రాజుతో సమానంగా పెంచి పెద్ద చేస్తాడు. ఇదే క్రమంలో డేవిడ్ జార్జ్ అనే అన్నదమ్ములు హైదరాబాద్ లో నాన్ లోకల్ గా వచ్చి హైదరాబాద్ ని కంట్రోల్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. ఈ క్రమంలో వెంకట్ కి రాజుకి మధ్యన ఘర్షణ ఎలా అవుతుంది, వీరి వల్ల రాజన్న ఎలా చిక్కుల్లో పడ్డాడు, హైదరాబాద్ లో రన్ అవుతున్న A56 డ్రగ్ ర్యాకెట్ ని నడిపిస్తుంది ఎవరు, హీరోయిన్ ఇందు పాత్ర ఏమిటి, రాజన్నని తన తండ్రిని కాపాడుకోగలిగారా లేదా అన్నది ఈ మిగిలిన చిత్రం. కార్తికేయ చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడని చెప్పాలి. ఇక హీరోయిన్ ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, సీనియర్ నటుడు తనిఖీ భరణి బాగా చేశారని, ఈ సినిమాకి అట్రాక్షన్ విలన్ గా నటించిన రవిశంకర్ అని చెప్పొచ్చు. అతని కన్నింగ్నెస్, హావభావాలు సినిమాకి మంచి ఊపిని తెచ్చాయని చెప్పొచ్చు. ఇక సినిమా ఇంటర్వెల్ ముందు 15 నిమిషాల ఎపిసోడ్ ట్విస్ట్లు ఇంప్రెస్ చేస్తాయి. అలాగే మెయిన్ గా సెకండ్ హాఫ్ బాగా మంచి రేసీ స్క్రీన్ ప్లే, సాలిడ్ యాక్షన్ మూమెంట్స్ తో కొన్ని అంశాలు తాను హ్యాండిల్ చేసిన విధానం బాగున్నా, ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు సినిమా చాలా బిలో యావరేజ్ గా అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్స్ మెప్పించవు, కొన్ని ట్విస్టులు ముందే తెలిసిపోతున్నాయి అనిపిస్తుంది. కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఆది రాజశేఖర్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉందని చెప్పొచ్చు. ప్రశాంత్ రెడ్డి విషయానికి వస్తే మంచి డెబ్యూనే ఇచ్చారు. కాకపోతే ఆ లాజిక్ ని కొంచెం కథనాన్ని మీద దృష్టి పెట్టి ఆ ఉన్న లోపాలను సరిచేసి ఉండింటే సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉంది. ఈ వారం వచ్చిన సినిమాల్లో ఈ సినిమా బాగుంది అనే టాక్ ను కూడా సొంతం